పరకామణి చోరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్వాగతిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో వైసీపీ రాజ్యాంగం నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల శ్రీవారి సొమ్మును వైసీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా చోరీ వ్యవహారంపై తీర్మానం చేసే హక్కు బోర్డుకు లేదన్నారు. గతంలో లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు లాయర్ బీజేపీ నేత అజయ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఉండికే గండిపడేలా కొంతమంది గతంలో పరకామణిలో ఏదైతే దొంగతనం చేసి పట్టుబడ్డారో అయితే దానికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీ బయట రావడం జరిగింది. అయితే దీని పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పూర్తిగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్, మీరు చెప్పండి, నిన్న ఏదైతే మీరు బయట పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ అది ఎప్పటిది ఏంటి, దానికి సంబంధించి వెనకాల ఎంత డబ్బులు ఆ విధంగా దొంగతనం చేసినట్టు కూడా మేము ఒక నిర్ధారణకు వచ్చింది సార్. 2023 మూడో నెలలో స్వామివారి పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి స్వామివారి కానుకల్ని అప్పటి నుండి అమెరికన్ డాలర్స్ని దొంగలిస్తూ విజిలెన్స్ వరకు పట్టుబడడం జరిగింది. కానీ ఆ రోజు వారు తీసుకుని ఉంటే 112 నోట్లో కేవలం 9 నోట్లు మాత్రమే సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను తగ్గించేదానికి, ఎందుకంటే మొత్తం 112 నోట్లు అంటే దాదాపు 10 లక్షల రూపాయలు వస్తుంది. ఒక అమెరికన్ డాలర్ ఆ రోజు 72,000 రూపాయలు. కాబట్టి కేసు తీవ్రతను తగ్గించేదానికి ఉద్దేశపూర్వకంగా పట్టుకున్న రోజే ఏదో ఒక దురుద్దేశంతో, ఒక దుష్ట ఆలోచనతో ఈ కేసు నుంచి రవికుమార్ని తప్పించి తద్వారా వీళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కొందరు అధికారులు చేసినటువంటి పన్నాగంలో భాగంగానే ఆ పరకామణి కేసు మొదలైంది. కేసు రవికుమార్ని పట్టుకున్న తర్వాత 3 నెలల లోపల, దాదాపు 3వ నెల నుంచి 9వ నెల 6 నెలల లోపల కేసు ఛార్జ్షీట్ వేశారు. దాన్ని లోక్ అదాలత్కి పోయి కాంప్రమైజ్ చేసుకొని కొంత ఆస్తిని, దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని స్వామివారికి రాయిచ్చారని చెప్పి గొప్పలు చెప్పుకున్నట్టు వీళ్ళు ఆ రోజు సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా అని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. మీరెవరో చెట్టు కింద పంచాయతీ చేసేదానికి స్వామివారి సొత్తు దొంగతనం అయితే మీ ప్రైవేట్ పంచాయతీలు ఏంది? ఇది మంచిది కాదు. అసలు కాంపౌండబుల్ కేసే కాదు ఇది. లోక్ అదాలత్కు వెళ్లాల్సిన కేసే కాదు ఇది. కోర్టులో జరిగి కోర్టు ద్వారా తీర్పు రావాలి తప్ప ఇంకెందుకు భారత రాజ్యాంగం ఉండేది, కోర్టు ఉండేది ఎందుకు, కేసులు ఉండేది ఎందుకు, పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకు? అంటే కరుణాకర్ రెడ్డి ఇంక మీద రాష్ట్రంలో ఉన్న దొంగతనం చేసి కరుణాకర్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర పోతే పంచాయతీ చేస్తావా, వారి శిక్ష పడకుండా పంపించేస్తావా? ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. అంటే పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించి ఆస్తులకు సంబంధించి అంటే అప్పుడున్న వాల్యూ ప్రకారం పూర్తి స్థాయిలో దాన్ని దేవుడికి కట్టించామని చెప్పేసి కూడా ఇట్లా కరుణాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. లోక్ అదాలత్తో సెటిల్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చి దాని మీద కావాల్సుకునే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి దానికి మీరేమంటారు? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది అంటున్నా. మీరు 40 కోట్లు స్వామివారికి రాయిచ్చామంటున్నారు, 400 కోట్లు లావాదేవీలు జరిగినాయని చెప్పి భక్తులు అంటున్నారు. దానికి సమానం చెప్పండి. అసలు మీకు ఆ హక్కే లేదు. మన కేవలం కాపలాదారులు మాత్రమే స్వామికి. మొత్తం ఆ సొత్తుకి సోలు ఓనర్ వెంకటేశ్వర స్వామి. ఆయన ఖజానాలో పరకామణిలో దొంగతనం చేసి హుండీలో భక్తుల్ని ఇదే మాట ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఆ సెటిల్మెంట్ చేసిన రోజు ఇట్లా జరిగింది, నేను ఇటు చేశానని చెప్పే ధైర్యం ఆ రోజు ఉందా కరుణాకర్ రెడ్డికి? ఈరోజు మేము ఈ విషయాలని బయట పెట్టాం కాబట్టి తప్పించుకునేదానికి ఏదో మేకపోతే గంభీరంతో మాట్లాడుతున్నాడు తప్ప రాబో రోజుల్లో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తప్పుపెట్టిందయ్యా. లోక్ అదాలత్తో ఈ కేసు రాజీ చేసేదానికి అవకాశం లేదని హైకోర్టు తప్పుపెట్టింది. మీరు చేసింది ఎలా కరెక్ట్ అయిపోతుంది? దానికి సమానం చెప్పండి కరుణాకర్ రెడ్డి గారిని. హుండీకి సంబంధించి దొంగతనం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో అయితే లోక్ అదాలత్తులు పెట్టి దాన్ని రాజీ చేసినారని చెప్పేస్తున్నారు. అంటే లా పరంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ విధంగా చేయకూడదని ఈ కేసులో డాలర్ల దొంగతనం జరిగిందని చెప్పి సెక్షన్ 379, 381 కింద రవికుమార్ అనేటువంటి వ్యక్తి పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క డాలర్లు పరకామణిలో శ్రీవారి యొక్క హుండీని లెక్కించేటప్పుడు జరిగినటువంటి విషయం ఇది. ఈ డాలర్ల దొంగతనం అనేటువంటి దాంట్లో దీని యొక్క హక్కుదారుడు యజమాని శ్రీవారు మాత్రమే. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద స్థాయి అటెండర్ వరకు ఈ యొక్క శ్రీవారి ఆస్తులను పరిరక్షించేటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు మాత్రమే. కాబట్టి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఆస్తికి యజమాని కాదు. కాబట్టి ఆ కేసును రాజీ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు. దాన్ని రాజీ చేసుకుంటామని చెప్పేసి ఒక పోలీసు స్థాయి అధికారి, ఏవిఎస్ఓ స్థాయి అధికారి రావడము, దాని కోర్టులో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడము, తద్వారా శ్రీవారి హుండీ నిధులను కొల్లగొట్టేటువంటి విషయంలో న్యాయ వ్యవస్థకు కూడా మరక అంటించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చాలా సీరియస్ విషయము. హైకోర్టును దీనిని వెంటనే సీరియస్గా తీసుకొని
సిబిసిఐడికి మొత్తం ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయమని, లోక్ అదాలత్ రికార్డులు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ సీజ్ చేయమని చెప్పడం ద్వారా ఈ కేసు యొక్క తీవ్రత ఏమాత్రం మనకు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా, న్యాయ వ్యవస్థ పైన మచ్చ రాకుండా చూసేటువంటి పని హైకోర్టు చేసిందని మేము యొక్క భావిస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే టీటీడీ బోర్డు మెంబర్ గారు చెప్తున్న భానుప్రకాష్ రెడ్డి చెప్పినట్టు ఎవరైతే శ్రీవారి సొమ్ముకు సంబంధించి ఎవరైతే పక్కదావ పెట్టించారో వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. అదేవిధంగా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా శిక్ష అయితే లాస్ట్కి పడుతుందని చెప్తున్నా. మరోపక్క లా అధికారులు కూడా చెప్తున్నారు, ఏదైతే లోక అదాలత్లో ఏదైతే సెటిల్మెంట్ చేశారో దాన్ని పూర్తి స్థాయిలో స్వామివారికి సంబంధించిన ఆస్తులు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడైనా కోర్టు దాన్ని బయటికి తీసుకొని వచ్చి తిరిగి దాన్ని ఆ కేసును పునరావృతం చేసుకొని వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఆ స్వామివారు చేస్తారో అంతే పూర్తి స్థాయిలో కోర్టుకు సంబంధించి కూడా దానికి ఏవైతే ఆధారాలు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టుకు కానీ ఈ విధంగా పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంటుందని కూడా ఇట్లా లా అధికారులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. కన్నడ భాష రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.